ब्रो। వెనకాతలు ఉంది, ముందు ఉంది కదా, నీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఆయన తీసుకునేది మీరు. सो हे गाइस, अगेन वेलकम बैक टू माय चैनल। तो भाई आज अपने साथ है इंटरसेप्टर, ठीक है। इसमें मैं आपको दिखा देता हूँ, इसमें लगा भाई रेड रोस्टर का एग्जॉस्ट, ठीक है। और बाकी मैंने अपने 360 आगे माउंट कर दिया है और आज चलते हैं, ठीक है। मैं सोच रहा हूँ कि पूरी ना मतलब रॉ साउंड रिकॉर्ड करूँ, ठीक है। मतलब मैं कुछ ना बोलूँ और बस भगाते जाओ और इसके प्रॉपर पॉप्स एंड बैंग सुनना, ठीक है। बाकी एग्जॉस्ट बहुत लाउड है। बाइक है BS4, तो बहुत तगड़ी भागने वाली है। चलो जी। अरे नहीं नहीं नहीं, गुस्सा नहीं, गुस्सा नहीं, आराम से निकलते पहले। बीस्ट है भाई, क्या बीस्ट है। अभी हम 2 मिनट के लिए रुके थे, मैंने कहा एक बार यहाँ का नज़ारा देख लेते हैं, ठीक है। और एक दो इसकी फ़ोटोज़ वगैरह खींच के फिर आगे चलते हैं। मगर इतनी मक्खन रोड है, इतनी मक्खन रोड है, बस क्या बताऊँ। अभी आगे का और एंजॉय करो, क्रेज़ी क्रेज़ी आने वाला है।
क्रेजी भाई 170 ब्रो। వెనకాతలు ఉంది ముందు ఉంది కదా నీ దగ్గర ఉండాలి. अगर मल्ली रिटर्न सर పైన కొట్టుకొని వచ్చింది ఎక్కడ సార్? ఈ బండి మీద పైన ఉంది. పైన ఇక్కడ మీ సేవలో కట్టుకుంటారండి. ఎంత సార్? 11:35 ఉంది. అబ్బా 4 నెలలు లాస్ట్ ఇయర్ 4 నెలలు వేసాం. పైన కొట్టుకుని వచ్చి కొద్దిగా పక్కన పెట్టుకోండి. సరే సార్. సార్ మరి ఇంకేం అవుదా? చూడండి ఉన్నది కట్టమంది అది ఒకటే ఉంది. అవును సార్ మరి 11:35 అంటే ఇప్పుడు ఉండాలి కదా. ఉండాలి మరి తప్పదు. అవును చూడండి సార్ అంటే ఇప్పుడు మళ్ళీ అవును మీది కూడా తప్పని లేదు అంటే నేను ఏంటంటే ఇప్పుడు 11:30 అంటే సడన్గా ఉండవు కదా చెయ్యాలి. చూడండి సార్ మరి चालान हो गया. चालान तो नहीं हुआ, उन्होंने ये कहा इसके ऊपर ना एक चालान है तो वो पहले क्लियर कर दो. और वो उनकी नज़र बार बार मेरे कैमरे की तरफ ही थी. तब देखते हैं भाई अच्छा कैसे राइडर पुलिस वाले ने पकड़ लिया. ना देख रहा ఫైన్ వేస్తారంటే ఇంకో ఫైన్ వేసి పంపించాను అంతే తప్ప నేనైతే ఇప్పుడు ఎటువంటి పరిస్థితి నేను అడిగలేదు కదా. వెహికల్ రాదు సార్. తర్వాత ఆన్లైన్ మాట్లాడుతూ నాకు ఏంటిది అలా వదిలేసారు వాళ్ళని అలా వదిలేసారా? అదే కొన్ని సీఏ గారు ఎవరు చెప్పండి. అదే నేను వెళ్ళండి స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఈ సాయి కృష్ణ గారు ఉంటారు మాట్లాడి నేను ఫోటో తీసాను. నేను అక్కడికి వెళ్తాను. ఎవరు గంట ఇక్కడే ఉంటుంది. అయితే మీరు రండి నేను మాట్లాడతాను. మీరు రండి నేను మాట్లాడతాను. ఈ బండి తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని మీరు వెళ్ళండి. సార్ లేకపోతే హెల్మెట్ దేదో చలాన్ చేసేయండి సార్. ఎందుకు నాయన మీరు రిక్వెస్ట్ ఏం చెప్తాను కదా. ఇప్పుడే ప్రెసెంట్ డబ్బులు లేవు సార్. పెద్ద ఆయనగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాను అంతే. మాకు మా పెద్ద ఆయన మమ్మల్ని వాయించుకోండి ఎస్పీ గారు. అవును సార్ ఇప్పుడు మీది కూడా కాదంటలేదు. ఎలాగోలా చేయాలి కలవాలండి. ఇప్పుడు నేను తప్పు అవును నేను మీ తప్పని కోసం అనట్లేదు కానీ ఇప్పుడు నేనేంటంటున్నా అంటే ఆ సొల్యూషన్ ఎస్సీ గారి దగ్గర పెట్టిస్తే ఆయన క్లియర్ చేయిస్తారు. అర్లేదు పర్వాలేదు. గోపాలు చూడండి సార్ కాదు ఇప్పుడు ఎంతో మంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని మీరు అక్కడికి వెళ్ళని చెప్తారు కాదు వినండి నేను చెప్పింది వినండి. మీ సేవ దగ్గరికి కాదు మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు మీరు వినండి మీ ముందు కూడా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు కదా కానీ అయినా మీరు ఒక్కసారి ఆగమన్నారు మేము ఆగిపోయాం. నేను 4 చేతులు ఇలా పెట్టి ఆపిలేను సార్. అది నేను కాదంటలేదు అంటే మీరు ఒక్కసారి ఆపారు. వెళ్ళిపోయినోడు వెళ్ళిపోతాడు దొరికినోడే మాకు దొంగ కింద లెక్క. అది కాదు ఇప్పుడు మీరు ఆపమన్నారు నేను ఒకసారి ఆపేసాడు వాడు. అవును తప్ప అంటలేదు అంటే మళ్ళీ పారిపోకుండా ప్రయత్నించలేదు అది నేను చెప్తున్నాను. అయితే పారిపోతారా? లేదు పారిపోకుండా పారిపోయిన పర్వాలేదు మేమేమనుకోం. ఒక రోజు కాబట్టి ఒక రోజు దొరుకుతారు. అది కూడా రన్నింగ్ లో అలా కాదు సార్ మీరు తప్పనే చెప్పట్లేదు నేను. మీరు కెమెరా కాదు ఏది వీడియో షూట్ చేసినా నేను మంచి నేను ఏడు చెప్తున్నాను. 50లోనే వెళ్తున్నాం. మీరు స్పీడ్ ఎలాగ వెళ్తున్నారని నేను అడిగానా సార్? నేనే మీ బండి మీద ఫైన్ ఉంది కట్టండి అని చెప్తున్నా. డబ్బులు లేవు సార్. తీసుకెళ్ళమని అర్జెంటుగా అంటే ఆయన వద్దులేదు. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడండి. మీరు డబ్బులు కడతా ఉన్నా సార్ మళ్ళీ అన్నారా? మీరే చెప్పారా? ఒక నిమిషం పోనీ అబద్ధం కాదు. నువ్వు అబద్ధం అని నేను అడిగానా? నేను
अरे बाबू भाग के लेके ఏం చేయాలి भाई अभी आपने देखा यहाँ से एक ड्यूक निकली इतनी शोर करते हुए, ठीक है, मगर उसको तो उनको तो रोका नहीं, उन्होंने हेलमेट नहीं पहन रखा था, मगर अपने पास तो हेलमेट वगैरह सब था, मगर फिर भी उन्होंने रोक लिया। मतलब अभी इनका कहना भी गलत नहीं है, ये कह रहे हैं कि 135 है ఉంటుంది సరే। तो अभी मतलब ऐसा सीन है, इसमें 1135 का फ़ाइन है, तो पुलिस वाले कह रहे हैं भर के चले जाओ और कुछ नहीं, मतलब चालान वगैरह कुछ नहीं कर रहे। बाकी तो एग्जॉस्ट वगैरह भी गया, ठीक है। अब वो कह रहे हैं कि अभी भरो अभी भरो। भाई ने कहा कि मतलब जिन भाई की बाइक है उन्होंने कहा हम भर देंगे, अब जाने तो मगर वो कह रहे नहीं अभी भरो। अब बहुत बंदे ऐसे आए ऐसे भाग गए, ठीक है। अब तो भाई यहाँ पे आके अब जो है मतलब चालान वगैरह भरना है, ठीक है। अब यहाँ से फटाफट चालान वगैरह क्लियर करके फिर हम चलते हैं वापस अपनी राइड कंटिन्यू करते हैं घर तक। ये देखो भाई पैसा पैसा हाँ, इनका भी साइकिल है, बाहर पकड़ लेते और सीधा बोलते हैं सामने जाके भर दो बस अब आ गए यहाँ पे फटाफट। आगे जो बंदे खड़े वो भी भाई अपने अपने ऑटो वगैरह के चालान क्लियर कर रहे हैं। जैसे उनका हो जाता है अपन भी अपना चालान फटाफट क्लियर करके बाहर जो बाइक की चाबी तो मैंने उसी टाइम ले ली थी, ठीक है। उन्होंने कुछ कहा नहीं, चाबी तो मैंने तभी ले ली। अब बाइक उठाते फिर चलते हैं। भाई ये देख सकते हो, ये कर दिया हमने पेमेंट, ठीक है। एक बार उनको दिखा देते हैं, दिखा के फिर अपने चलते हैं। हाँ ये ఇబ్బందులు ఉంటాయి మరి తప్పదు తప్పదు బాబాయ్ గారు. మరి ఆ రిక్వెస్ట్ ఏదో అందరికి వెళ్తే అవునేమో. బాబాయ్ గారు ఒకటే చెప్పారు మాకు, కాదు ఇప్పుడు ఏంటి నువ్వు కట్టగా అన్నారు ఒకసారి, అంటే ఎవరైనా ఆపితే కట్ట అన్నారు, కాకపోతే డబ్బులు లేనప్పుడు ఏం చేయలేం అన్నారు. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే हाँ। अब निकालते हैं भाई, जो कि मतलब आंध्रा के बंदे हैं ना, मतलब खास अपने भाई लोग वो तो समझ जाएंगे कि क्या बात हुई थी। तो मतलब वो भी अपने हिसाब से समझा ही रहे थे कि यार देखो हम भी क्या कर सकते हैं, हमारे को भी यही काम है। अब जिनका वो नहीं है तो गाइज आई होप आपको ये वाला ब्लॉग अच्छा लगा होगा। अच्छा लगा तो लाइक कर देना, शेयर कर देना, चैनल को सब्सक्राइब कर देना। बाकी मिलते हैं ऐसी एक और धमाकेदार वीडियो के साथ, धमाकेदार बाइकों के साथ। तब तक के लिए बाय बाय, राइड सेफ, हैव अ नाइस डे।